హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి సూర్య బ్లాగ్స్. ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. దాన్ని వాటర్ అయినా సరే, మిల్క్ అయినా సరే వేసి ఇలా మెత్తగా అయితే కలిపి పెట్టుకొని ఒక పక్కన ఒక 5 minutes పెట్టేయాలి. దాని తర్వాత కొంచెంగా తీసుకొని రౌండ్గా ఉంటలాగా చేసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా పాప అయితే కూడా వస్తుందన్నమాట, నేను చేస్తాను అనేసి. చాలా అంటే ఇప్పుడు సీజన్ వచ్చి వింటర్ సీజన్ కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి మనము అప్పుడప్పుడు చేసుకుని తినడం వలన చల్లగా కూడా ఉంటుందన్నమాట స్టమక్. పిల్లలకి అయితే కొంచెంగా ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే స్వీట్ కాబట్టి కొద్దిగా ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడైతే మొత్తం నీట్గా మనం ఎంత రౌండ్గా చుడితే అంత బాగా, అంత సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట, విరిగిపోకుండా. ఓకేనా? కాబట్టి రౌండ్గా అయితే చేసుకోవాలా. మొత్తం అయితే రౌండ్ చుట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. వాటర్ ఎలా అంటే సగం, అంటే ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నామంటే 1/2 లీటర్ చక్కెర కూడా తీసుకోవాలి. అలా దీనికి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ షుగరు, మిల్క్ తీసుకోవాలి పాకంకి మనము. మొత్తం రౌండ్ చుట్టూ అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను అనమాట, హీట్ అవ్వని అనేసి. అది హీట్ అవుతుంది. ఇక్కడైతే పిల్లలు చూస్తున్నారు, గులాబ్ జామున్ చేస్తున్నాను అమ్మ, తిందాము, నీకి అని కొట్లాడుతున్నారండి ఇక్కడ. తర్వాత గులాబ్ జామున్కి మనము రౌండ్గా చుట్టాలి. మిల్క్ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత బటర్ ఆర్ ఆయిల్ అప్లై చేసి రౌండ్ చుట్టి పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఇంకోవైపు అయితే అటువైపు ఒక చిన్న బాండ్లు పెట్టి వాటరు, షుగర్ అయితే వేసాను. వేడెక్కుతూ ఉంటుంది పాకంకి అనేసి. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. అంటే ఉండలన్నీ వేసుకున్నాను. ఒక 2 times అవుతాయి అనమాట. మొత్తం అయితే వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ముందుగా సగం అయితే వేసేసాను ఉండలన్నీ. సగం ఉండలేసి బాగా ఫ్రై చేశాను, అటు ఇటు తిప్పి ఫ్రై చేశాను. బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి. మనం ఉండలు చుట్టేటప్పుడు కొంచెం చిన్న సైజులో అయితే ఉండలు చుట్టుకోవాలి, పెద్దగా చుట్టకూడదు. ఎందుకంటే మనం ఆయిల్ ఉండలు చిన్నగా చుట్టామంటే తర్వాత ఆయిల్లో వేసే వరకు కొంచెం పెద్దగా అవుతాయి అవి. అలాగే తర్వాత జీరాలోకి వేసే వరకు ఇంకొంచెం పెద్దగా అవుతాయి. కాబట్టి కొంచెం చిన్నగా చుట్టుకోవాలి ఉండలు, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఏమి గులాబ్ జామున్ షేప్ అనేది. ఇక్కడైతే 1 time అయితే వేసేసాను కాబట్టి ఇవి కలర్ బాగా వచ్చేసినాయి. వీటినైతే నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. పక్కన తీసి పెట్టుకునేసి తర్వాత సెకండ్ టైం అయితే వేస్తున్నాను. ఇవైతే కొంచెం చల్లారాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇది జీరా అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చల్లగా అవుతుంది. తర్వాత ఇంకో సెకండ్ టైం అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇవి వేసేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే జీరా అయితే కాగిపోయింది. దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ ఉండలు అయితే చల్లగా ఆరినాయి కాబట్టి మొత్తం ఇంకా ఒకసారి కూడా వేసానండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం మొత్తం ఒకసారి ఆయిల్లోకి వేసేసి బయట తీసేసాను. తర్వాత జీరాలోకి వేసాను. ఇక్కడైతే మీరు బాగా చూడొచ్చు, జీరా అయితే ఎలా పీల్చుకుంటున్నదో మీరు గమనించవచ్చు. మీ జీరాలోకి మనము జామున్ ఉండలు వేసినాం కాబట్టి గులాబ్ జామును ఆ జీరా వాటర్ని ఎలా అయితే పీల్చుకుంటున్నాయో ఇక్కడైతే మనం గమనించవచ్చు. బాగా కొంచెం ప్లేట్ అయితే మూసిపెట్టుకుందండి, ఎందుకంటే కొంచెం జీరా అయితే కొంచెం లైట్గా వేడిగా ఉండాలండి, ఎక్కువ వేడిగా కాదు, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వీటిని అయితే వేసేసామంటే బాగా పీల్చుకుంటాయి. అంతే అండి, మనకు ఎంతో టేస్ట్ అయినటువంటి గులాబ్ జామున్ అయితే రెడీ. ఇందులోకి ఇంకా మీరు ఇది ఉంటుంది కదా, యాలక బుడ్లు, అది 2 దంచి వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. దంచి వేసుకున్నామంటే ఏం బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే అండి, గులాబ్ జామున్ అయితే రెడీ. చాలా సాఫ్ట్గా ఉన్న